పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ బేసిక్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం కేక్ కోసి పోస్ట్ బేసిక్ స్కూల్లోని బాల బాలికలందరికీ పెన్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు 47వ జన్మదినం అత్యంత ఘనంగా జరుపుకున్నాం. మన పోతంశెట్టి లక్ష్మి గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా జరుపుకుని పిల్లలకి చాక్లెట్లు, పెన్నులు అన్ని మన నల్లిమిల్లి అంజిరెడ్డి గారి నాయకత్వంలో అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. రాబోయే రోజుల్లో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కష్టాలన్నీ తీర్చి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తారని అందరం ఆశిస్తూ మేము ఆయనకి ఎప్పుడు సర్వదా ఆయన పార్టీ కట్టుబడి మేము ఉంటామని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. లక్ష్మి గారు మరింత ఉన్నత పదవులు దీంట్లో ఈ పార్టీలో చేపట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆవిడికి స్థానిక నాయకత్వం కూడా కొంచెం ఆవిడ్ని ఎంకరేజ్ చేసి చేస్తారని ఈ పుట్టినరోజు సందర్భంగా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అంజిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కూడా ఆవిడకి వెన్నంటి నడిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 47వ జన్మదిన కార్యక్రమం మేము పోస్ట్ బేసిక్ స్కూల్ పెంటపాడులో నిర్వహించడం జరిగింది. పోతంశెట్టి లక్ష్మి గారు, అలాగే నల్లిమిల్లి అప్పిరెడ్డి గారు, అంజి గారు,
అలాగే మన ద్వారంపూడి వేణు గారు, మేము ఇతర నాయకులు, మన గ్రామ నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయ సాధనకి ప్రజా సంకల్ప యాత్ర పెట్టి ప్రజల కష్టాలని ఊరు వాడ తిరిగి ఆయన తెలుసుకోవడం అనేది చాలా అభినందనీయం. చిన్న వయసులోనే అతను పెద్ద కార్యక్రమం తలపెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడే వ్యక్తి. ఆయన్ని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మనందరం గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని మా కార్యకర్తలు మేమందరం ఆశిస్తున్నాం, నాయకులు. అది తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 46వ సంవత్సరం పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం, మరి మన అంజిరెడ్డి గారు కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, వేణు గారు కానివ్వండి, అందరూ కూడా చాలా బాగా చేసినందుకు పుట్టినరోజు చాలా సంతోషకరంగా ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చేసి 326 రోజులు గడిచింది. కానీ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వటం, ఈ ప్రజలు వారికి మరి ప్రజల ఆశీస్సులు ఇవ్వటం చాలా ఘనంగా ఆయన ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర జరగడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెన్నలు కానించి, బిస్కెట్లు కానించి, బిళ్ళలు కానించి మన అంజిరెడ్డి గారు, వేణురెడ్డి గారు, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా చక్కగా పుట్టినరోజు జరిపించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు 1000 ఏళ్ళు జరిపించుకోవాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు మళ్ళీ పుట్టినరోజు జరిపే టైంకి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.